ఎంప్లాయీస్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అయితే గనక ఆ ఉద్యోగులందరికీ కూడా మరో శుభవార్త అయితే చెప్పబోతోంది. ముఖ్యంగా ఉద్యోగుల ఖాతాల్లో పెద్ద మొత్తాన్ని అయితే జమ చేసేందుకు సిద్ధమైంది. ఎందుకు ఈ అమౌంట్ పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇప్పుడు ఏంటి చూస్తే కనుక పిఎఫ్ బ్యాలెన్స్ పై, అంటే మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంత అయితే ఉంటుందో దానిపై అయితే కనుక సంవత్సరం వడ్డీ మొత్తాన్ని అదనపు చెల్లింపుగా జమ చేస్తారు. అంటే వార్షిక వడ్డీ అయితే కనుక ఈపీఎఫ్ఓ ఇప్పుడు జమ చేయబోతుంది. అయితే ఈ మొత్తం ఎంత పడుతుంది అంటే కనుక మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా ఈ వడ్డీ అయితే కనుక జమ చేస్తారు. అంతే కదా, మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత వడ్డీ అయితే జమ చేస్తారు. దాదాపుగా మ్యాక్సిమం జమ అయ్యే డబ్బులు అయితే కనుక 46,000 కింద అయితే లెక్క వేస్తున్నారు. అయితే మొత్తం ప్రతి ఒక్కరి ఖాతాలో బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉందని దాన్ని బట్టి పెరుగుతుంది. ఈ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుందో లేదో మీరే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాలెన్స్ పై వడ్డీ ఇవ్వనుంది. ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేసిన మొత్తంపై ఈ వడ్డీ రేట్ను అయితే ప్రకటిస్తుంది. ఈ రేట్ ఆధారంగా డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ చెల్లిస్తారు. ఈ వడ్డీ మొత్తం బ్యాలెన్స్ ప్రకారం ఉంటుంది. అందువల్ల చాలా మంది ఉద్యోగుల ఖాతాలో 46,000 లేదా అంతకంటే తక్కువ మొత్తం కూడా జమ అయ్యే అవకాశం ఉంటుంది. వారి ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ప్రకారం వారికి పిఎఫ్ వడ్డీ రేటు ప్రకారం జమ అయితే చేస్తుంది. ఇప్పుడైతే కనుక 8.25% అయితే వడ్డీ ఇవ్వనుంది. ఇక అలాగే కొత్త వడ్డీ ఇంకా పెంచుతారా, ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా అనేది అయితే 2025-26 సంవత్సరానికి అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే తెలుస్తుంది బడ్జెట్లో. మీరు కనుక మీ వడ్డీ చెక్ చేసుకోవాలి అనుకుంటే బ్రౌజర్లోను మీకు ఈపీఎఫ్ఓ పోర్టల్ అయితే తెరుచుకోండి. అంటే ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేసుకోండి, లేదా యాప్ అయితే కనుక మొబైల్ ప్లే స్టోర్లో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యూఏఎన్ నెంబర్ ఉంటుంది, అలాగే మీ పాస్వర్డ్, యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ నమోదు చేయడం ద్వారా మీరు అందులో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన వెంటనే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. అంటే మీ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ తెలిసినంత మాత్రం ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వలేరు. మీరు లాగిన్ అయిన నెక్స్ట్ మినిట్ మీ మొబైల్కి, మీరు ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్కి పాస్వర్డ్ ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు పాస్బుక్ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అంటే కొత్తగా యాడ్ అయిందా లేదా, పెరిగిందా లేదా, అందులో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.